హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ఆలు బరడా. ఈ ఆలు బరడా చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. అంతేకాదండి, ఈ ఆలు బరడా కర్రీలాగా కలుపుకొని తినచ్చు, సైడ్ డిష్ లాగా తినచ్చు, పిల్లలైతే స్నాక్ లాగా కూడా తినేస్తారు. చూసారు కదండి, ఆలు బరడా ఇలా పొడి పొడిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ ఆలు బరడా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఆలు బరడా చేయడానికి నేను ఒక 1/2 kg వరకు ఆలుగడ్డలను అంటే పొటాటోస్ని తీసుకున్నానండి. పొటాటోస్ను పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి. అయితే పొటాటోస్ పీసెస్ కూడా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను 1/2 kg పొటాటోస్కి 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని, ఈ ఆలు బరడకు నాన్ స్టిక్ ప్యాన్ అయితేనే చాలా బాగుంటుందండి, లేదంటే అతకపోతుంది. ప్యాన్ పెట్టేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసి 1 నిమిషం పాటు చక్కటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడవుగా ఉంటేనే బాగుంటుందండి, కాబట్టి ఇలాగే కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకొని మరొక 30 సెకండ్స్ పాటు ఇలా వేయించుకోండి. ఇలా ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత పొటాటోస్ను ఇందులోకి వేసుకోవాలి. అయితే పొటాటోస్ను వేసుకునే ముందు ఒక 5 మినిట్స్ పాటు ఇలా స్టెయినర్లో వేసి పెట్టుకోండి. ఎక్సెస్ వాటర్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. వాటర్ లేకుండానే పొటాటోస్ పీసెస్ను ఇందులో వేసుకోవాలి. ఇలా ఆలుగడ్డ ముక్కలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి ఒక్కసారి చక్కగా ఈ పొటాటోస్ పీసెస్ను కలుపుకోవాలి. చూసారు కదా, ఆయిల్లోనే ఆ ఆలుగడ్డ ముక్కలు కంప్లీట్గా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అయిపోవాలండి. అలా అయితేనే ఈ బరడా అనేది స్నాక్ లాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి. సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది పొటాటో పీసెస్కి. ఇలా ఉప్పు కారం వేసి 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పీసెస్కు పట్టిన తర్వాతనే దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 kg బంగాళదుంపలకు 1 టీ గ్లాసెడ్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. మీరు వాటర్ ఎక్కువగా వేసారంటే బేసన్ ఫ్లోర్ అనేది ఎక్కువగా వేయాల్సి వస్తుంది. కాబట్టి వాటర్ తక్కువగా వేసుకుంటేనే మనము పిండి అనేది తక్కువగా పోసుకోవాల్సి వస్తుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ 1 టీ గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా బంగాళదుంప ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి వాటర్ అంతా కంప్లీట్గా అవి చిక్కగా అయిపోతాయండి. మనం వేసిన వాటర్ కంప్లీట్గా చిక్కగా అయిన తర్వాతనే దీంట్లో బేసన్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్ తోటి అయితే వాటర్ వేసామో అదే గ్లాస్ తోటి 1 టీ గ్లాసెడ్ బేసన్ ఫ్లోర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మనం బేసన్ ఫ్లోర్ అనేది క్వాలిటీని బట్టి కూడా ఉంటుందండి. మనం కిరాణా స్టోర్లో తెచ్చిన బేసన్ ఫ్లోర్ అయితే ఎక్కువగా పడుతుంది. అదే మనం మిల్లుకు పట్టించిన బేసన్ ఫ్లోర్ అయితే చాలా తక్కువగా పడుతుంది. నేను కిరాణా స్టోర్లో తెచ్చిన పిండి కాబట్టి 1.5 గ్లాస్ వరకు పిండి వేస్తున్నాను. మనము కన్సిస్టెన్సీ అనేది ఈ కలిపేటప్పుడే తెలుస్తుందండి. కొంచెం మెత్తగా అనిపించిందంటే మరి కొంచెం పిండిని యాడ్ చేసుకోవాలి. మనకు ఈ కర్రీ కలిపేటప్పుడే అది పిండి ఎంత వేయాలి అనేది కరెక్ట్గా తెలుస్తుంది. నేను వేసింది అయితే పర్ఫెక్ట్గా 1.5 గ్లాస్ సరిపోయింది. ఇలా 1.5 గ్లాస్ పిండి వేసేసి చక్కగా లో ఫ్లేమ్ టర్న్ చేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇది ఒక 5 మినిట్స్లో ఈ పొటాటోస్ అనేది కంప్లీట్గా పొడిగా అవుతుంది. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి పొటాటోస్ను చక్కగా కలిపేసేయండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మనకు పొడిగా అయిపోతుంది. ఈ బరడా అనేది ఇలా పొడిగా ఉంటేనే చాలా బాగుంటుందండి. మనకు పప్పుచారు, టమాటా పప్పు అలా చేసుకున్నప్పుడు ఇలా మీరు సైడ్ డిష్ లాగా కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. నేను చివరిగా 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసాను. కొంచెం కొత్తిమీర వేసేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆలు బరడా అనేది ఇలాగే ఉండాలండి, పొడిగా ఉంటేనే పర్ఫెక్ట్ ఆలు బరడా అన్నట్టు.
చూసారు కదండి, ఆలు బరడా చల్లారిన తర్వాత మరి కాస్త పొడి పొడిగా అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చూపించిన ఆలు బరడా రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. మీ అందరి కోసం మెంతెం కూరతోటి ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను. ఈ మెంతెం కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మెంతి కూర బరడా మీకోసం. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? మెంతెం కూర బరడకు కావలసినవి 2 ఉల్లిపాయలు, కావలసినంత శనగపిండి, కట్ చేసి పెట్టుకున్న మెంతెం కూర. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మెంతెం కూర బరడా ఎంతో టేస్ట్గా చేసుకోవచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఈ మెంతెం కూర బరడా 5 మినిట్స్లో చేసుకోవచ్చండి. అప్పటికప్పుడే చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేయండి. ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న మెంతెం కూర ఉంది కదా, అది నీళ్ళల్లో కడిగి ఈ విధంగా ఒక జల్లీలో వేసుకోండి. వాటర్ అంతా పోయిన తర్వాత ఈ మెంతెం కూరని ఇందులో వేయండి. కొద్దిగా వాటర్ ఉంటే పర్వాలేదండి. ఇప్పుడు ఈ మెంతెం కూర అంతా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతూనే మన మెంతెం కూర అనేది చేదు రాదు. కాబట్టి కొద్దిగా మీరు సిమ్లోనే ఒక 5-10 మినిట్స్ నూనెలో ఈ విధంగా మగ్గనివ్వండి. ఆ మెంతెం కూర అనేది పూర్తిగా రోస్ట్ అయిపోవాలి ఆయిల్లో, అప్పుడే చేదు అనేది ఉండదు. ఇప్పుడు ఈ మెంతెం కూర రోస్ట్ అయిన తర్వాత దీనికి సరిపడా శనగపిండిని వేస్తూ ఉండండి. నేను 1/2 కిలో మెంతెం కూర తీసుకున్నాను. దానికి సరిపడా ఒక 3 or 4 టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేయండి. పిండి ఎక్కువ ఉన్నా పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్. మరీ తక్కువ వేసుకుంటే మెంతెం కూర అనేది చేదు మనకి ఏర్పడుతుంది కొద్దిగా. కాబట్టి దీనికి సరిపడేటట్టు మీరు శనగపిండిని వేస్తూ ఉండండి. ఈ విధంగా మనకు కలుపుతుంటే తెలుస్తుంటుంది. శనగపిండి కొంచెం కనబడేటట్టు చూసుకోండి. ఈ మెంతెం కూర బరడా 5 మినిట్స్లో చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చపాతీకి, రైస్కు చాలా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది ఇది. ఈ విధంగా చేయడం వల్ల మెంతెం కూర క్వాంటిటీ అనేది మనం ఎక్కువ తీసుకుంటాము. అప్పుడు మన హెల్త్కు చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ ఈ విధంగా రోస్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు దీనికి అవసరమైనంత కారం పొడి వేసుకోండి. ఇది పచ్చిమిర్చితో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. తర్వాత దీనికి సరిపడా సాల్ట్ కూడా వేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇంకొక 5 మినిట్స్ అదే విధంగా ఉంచండి. చివరిలో కొత్తిమీరని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకో. మెంతెం కూర బరడా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. అప్పుడు మీరు పదే పదే ఇదే విధంగా చేసుకుంటారు. ఈ మెంతెం కూర మన హెల్త్కి చాలా మంచిది.